తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ లో సీనియర్ నేత, సాఫ్ట్ పొలిటీషియన్ గా పేరున్న నాయకుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత భట్టి చుట్టూ వరుస వివాదాలు ఎందుకు తెరపైకొస్తున్నాయి? సొంత పేషీలో పనిచేసే సిపిఆర్ఓ మృతి చెందిన చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదన్న విమర్శలు, అదే సమయంలో హీరో పెళ్లికి హాజరవడం, అధికారుల ట్రాన్స్ఫర్స్, కార్యాలయ వ్యవహారాలు ఇలా ఇప్పుడు ఒక్కొక్కటి రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. అసలు భట్టి నిర్ణయాలే వివాదాలకు కారణమవుతున్నాయా, లేక రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారా? డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భట్టి చుట్టూ ఎందుకింత నెగటివ్ చర్చ మొదలైంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నేతల్లో ఒకరిగా భట్టి విక్రమార్క ఎదిగారు. ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అత్యంత ప్రభావవంతమైన నేతగా మారారు. ప్రజాయాత్రలు, ఉద్యమ రాజకీయాలతో మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న భట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఇమేజ్ ను కొనసాగిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ కొంతకాలంగా భట్టి చుట్టూ వస్తున్న వివాదాలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. భట్టి చుట్టూ ఎక్కువ వివాదానికి దారితీసిన అంశాల్లో సిపిఆర్ఓ మధుసూదన్ మృతి వ్యవహారం ప్రధానంగా నిలిచింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల్లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిన మధుసూదన్ తర్వాత భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడిగా మారారు. సీఎల్పీ నేతగా ఉన్న రోజుల నుంచి ప్రజాయాత్ర వరకు దాదాపు 20 ఏళ్లుగా భట్టితో కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం, భట్టి దూరంగా ఉండటం తీవ్ర విషాదానికి దారితీసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానీ, మరణం తర్వాత కానీ భట్టి వెళ్లలేదన్న విమర్శలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాదు, డిప్యూటీ సీఎం పేషీ నుంచి కూడా ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు తనతో నడిచిన వ్యక్తికి కనీస గౌరవం కూడా ఇవ్వలేదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదాన్ని మరింత పెంచింది మరో ఘటన. మధుసూదన్ అంత్యక్రియలకు వెళ్లని భట్టి విక్రమార్క అదే సమయంలో తిరుమలలో జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. సొంత పేషి వ్యక్తి చివరి చూపుకు టైం లేదు కానీ సెలబ్రిటీ పెళ్లికి టైం దొరికిందా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ నాయకుడిగా కాకపోయినా మానవత్వం పరంగా అయినా వెళ్లాల్సింది కదా అని జర్నలిస్ట్ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో, సిబ్బందితో భావోద్వేగ అనుబంధం కోల్పోతుందా అని కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అధికారుల ట్రాన్స్ఫర్స్, పోస్టింగుల వ్యవహారంలో కూడా భట్టి పేరు చర్చకొస్తోంది. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక అధికారుల మార్పులు, కొన్ని విభాగాల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. కొందరు అధికారులు భట్టి టీంకు దగ్గరగా ఉంటున్నారని, మరికొందరిని పక్కన పెడుతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ప్రభుత్వ అవసరాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని చెబుతున్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు కూడా భట్టి చుట్టూ జరుగుతున్న వివాదాలకు మరో కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కీలక నేతగా భట్టి ఎదుగుతుండటంతో పార్టీ లోపలే కొందరు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్ర పెరగడం, ఢిల్లీ స్థాయిలో కూడా గుర్తింపు ఉండటం కొందరికి అసౌకర్యంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే భట్టి మాత్రం ఎప్పట్లాగే సైలెంట్ పాలిటిక్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. విమర్శలపై పెద్దగా స్పందించకుండా తన పనితీరుతోనే సమాధానం చెప్పాలని చూస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ మాత్రం భట్టి చుట్టూ వస్తున్న ప్రతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. తనతో నడిచిన వారినే పట్టించుకోని నాయకత్వం ప్రజలను ఏమాత్రం పట్టించుకుంటుంది అంటూ ప్రశ్నిస్తున్నాయి. పీఆర్ఓ మృతి వ్యవహారం నుంచి ట్రాన్స్ఫర్స్ వరకు ప్రతి అంశంపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇవన్నీ రాజకీయ దాడులేనని చెబుతున్నారు.
ముందే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా కొన్ని చోట్ల హాజరు కాలేకపోయారని, వ్యక్తిగతంగా సంతాపం తెలిపారని సమర్థించుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఇప్పటికీ కాంగ్రెస్లో కీలక నేతగానే కొనసాగుతున్నారు. కానీ వరుస వివాదాలు ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపుతున్నాయా, లేక ఇవన్నీ పొలిటికల్ టార్గెటింగ్ మాత్రమేనా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. సాఫ్ట్ లీడర్గా పేరున్న భట్టి ఈ వివాదాల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.